హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే చైనా గ్రాస్తో కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇలా చైనా గ్రాస్ ప్యాకెట్స్ బయట అమ్ముతారు. అది ఇలా ఒకటి తెచ్చుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కేక్ని పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇది ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక మేమైతే ఇలా గ్లాస్లో తీసుకున్నాము క్వాంటిటీ చూసుకోవడానికి. ఇలా గ్లాస్లో తీసుకొని మనం ఎంత క్వాంటిటీ అయితే అది వచ్చిందో అంతే క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి. ఇందాక చూపించాను కదా, ఈ చైనా గ్రాస్ ఈ వాటర్ రెండు కలిపి అదే కొలతలతో ఈ గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. చైనా గ్రాస్ ఎంత క్వాంటిటీ అయితే ఉందో అదే క్వాంటిటీలో పాలు కూడా 2 గ్లాసులు తీసుకొని వేసుకోవాలి. అదే గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అటు సైడ్ పాలు కాగేలోపు ఇటు సైడ్ ఇది కూడా చూసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ కన్సిస్టెంట్ వచ్చేలాగా కలుపుకోవాలి బాగా. చూశారు కదా, ఇలా పాలు తెరినాక 1 గ్లాస్ పంచదార అయితే పడుతుంది. మేము స్వీట్ ఇష్టంగానే తింటాం కాబట్టి షుగర్ ఎక్కువ వేసుకున్నాం. మీరంత స్వీట్ ఇష్టం లేకపోతే కొంచెం షుగర్ తగ్గించుకోవచ్చు. ఇలా షుగర్ వేసాక మొత్తం బాగా కలుపుకోవాలి. చూసారు కదా, చైనా గ్రాస్ ఇలా కరిగిపోయాక ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని పాలల్లో వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. జీడిపప్పు బాదం పప్పు వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఇలాచీ వేసాక పాలల్లో బాగా కలుపుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా బాగా మొత్తం ఒకసారి కలిపేసుకున్నాక ఒక ప్లేట్లో కానీ చిన్న చిన్న బౌల్స్లో కానీ మీరు పోసుకోవచ్చు. ఇలా మొత్తం పోసుకున్నాక ఒక 1/2 అవర్ అలానే వదిలేస్తే గట్టిగా అయిపోతుంది. ఇలా చిన్న చిన్న కేక్స్ లాగా కట్ చేసుకొని తినేయడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదా, తీస్తుంటే ఇలా పీసెస్ లాగా ఎంత బాగా వస్తుందో. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. కేక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి, బాగుంటుంది టేస్ట్ కూడా. చూసారు కదా, తుంచుతుంటే ఎలా సాఫ్ట్గా విరిగిపోతున్నాయో. ఇంతే అండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.